జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి ఆయన మీద ఏదో ఒక అభియోగం చేసి ఆయనని బురద జల్లి ఆయనని కించపరిచే విధంగా చేయాలనేటటువంటి ఇంటెన్షన్ తప్పితే నిజంగా ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చేటటువంటి నష్టం ఏముంది అని ఈరోజు మేము అడుగుతాము. ఉండేది రెండు పక్షాలు, ఒకటి పాలకపక్షం ఒకటి ప్రతిపక్షం. మరి వారందరూ పాలకపక్షంలోనే ఉన్నారు కూటమి. ఉండే ప్రతిపక్షాన్ని కూడా గుర్తిస్తే ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ద హౌస్కి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఇంత టైం అని కేటాయిస్తారు. ఆ టైంలో ప్రజల సమస్యల్ని తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము కౌన్సిల్ ఉంది, కౌన్సిల్లో కూడా ఈ విషయంని మేము ఫైట్ చేస్తాము. అదేవిధంగా ప్రజల ద్వారా, మీడియా ద్వారా ప్రజల్లోకి ఇక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ కూడా తీసుకెళ్ళాలని ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నర్ ప్రసంగం కోసం వచ్చినాము. ఎందుకంటే మా నాయకుడు ఇప్పుడు అన్ని పార్టీలు మిత్రపక్షంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో మాది ఒక్కటే ఉండేది. ప్రతిపక్షం ఇవ్వండి, మేము ప్రజలు గొంతు విని ప్రజలు, ఎందుకంటే ప్రజలు రాష్ట్రం అంతా రావణ కష్టం అయిపోతుంది. చాలా ప్రజలు అయితే ఏడుస్తున్నారు. అసలు వీళ్ళకి ఎవరు గొంతెత్తి మాట్లాడేవాడు లేరు. అలాంటి వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు అసెంబ్లీలో మనల్ని అసలు కడిగేస్తారనే విధంగా వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉన్నారు. ఎందుకంటే ఎవరికొవరికి ప్రతిపక్ష హోదా లేకుండా పార్టీ అసెంబ్లీ ఉందంటే మనం ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు గొంతు వినిపించేది. అలాంటిది ప్రతిపక్ష హోదా లేకుంటే ఏమి వినిపిస్తావు, ఏం చేస్తావు అక్కడ? అందుకోసం ఎక్కడ ఏం చేస్తావు అక్కడ? గవర్నర్ ప్రసంగం ఇన్నాము వచ్చినాం అంతే. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వాళ్ళకు ఉండాలా, వాళ్ళకి ఎందుకని లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే అదే చెప్తారు. మా సమస్యలన్నీ బయటకు వినపడతాయనే విధంగా వీళ్ళు మన ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నారు. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేంతవరకు మేము, ఎందుకంటే ఏం చేయలేం, 2 నిమిషాలు ఏం మాట్లాడాలి ప్రజల సమస్యలు. అందుకోసమే మేము వాకౌట్ చేసి వచ్చేసినాం.